వెల్కమ్ టు ఎన్టీవీ. నేను మీ భవ్య. అండ్ చాలా ఇంటెన్స్ ఫీల్ తోటి నయనం ట్రైలర్ అయితే రిలీజ్ అయింది. అండ్ ఈ వెబ్ సిరీస్ చాలా ఇంట్రెస్ట్ కలిగిస్తుంది. అండ్ టీం మన ముందే ఉంది కదా. సో ఆ నయనంకి సంబంధించిన చాలా డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాల్సిన విషయం. ఆ సమయం కూడా ఆసన్నమైంది. సో హాయ్ టీమ్, ఎలా ఉన్నారు అందరూ? సూపర్. అండ్ నయనం చాలా ఇంటెన్స్ ఆఫ్ కోర్స్ ఇచ్చింది. అండ్ మీరు ఇప్పుడు వరుణ్ సందేశ్ లాగా కూర్చున్నారా, లేదా నయనంలో ఉన్న విలన్ క్యారెక్టర్ లాగా కూర్చున్నారా? నేను వరుణ్ సందేశానే కూర్చున్నానండి. సో లైక్ అంటే ఈ ఎక్స్పీరియన్స్, ఈ జర్నీ అంతా స్టార్ట్ అయినప్పుడు ఒక లవర్ బాయ్ నుంచి సడన్గా మీలో ఏంటి ఇంత విలనిజం కానీ ఇంత అబ్సెషన్ చూసేసరికి అందరికి ఒకలాంటి భయం పుట్టింది. సో మీకు ఈ క్యారెక్టర్, ఈ జర్నీ అంతా కూడా ఎలా సాగింది? సడన్ గా ఏం లేదండి, 18 years జర్నీ. అట్లా ఏం కాదు, స్లో గ్రాడ్యువలీ. అంత సడన్ గా ఏం లేదు. సడన్ గా అంటే హ్యాపీ డేస్ వచ్చింది, అది సడన్ గా జరిగింది. బట్ దిస్ వాజ్ ఇట్స్ బిన్ ఎ హోల్ జర్నీ. అండ్ ఈ జర్నీలో నయనం ఇస్ డెఫినెట్లీ ఒక మంచి డెఫినెట్ నా హార్ట్కి దగ్గరగా ఉండిపోయే సినిమా, సిరీస్ అవుతుందని నేను 100% బిలీవ్ చేస్తున్నాను. అండ్ రేపు 19th రోజు రిలీజ్ అయినాక ఐమ్ షూర్ పీపుల్ విల్ లవ్ ఇట్ జస్ట్ as much as మేము ఎంత ఎక్సైటెడ్ ఉన్నామో చూసిన తర్వాత మీకు కూడా ఎక్సైట్మెంట్ అంత ఉంటుంది అనుకుంటున్నాను. టు బి ఫ్రాంక్, ఓపెన్ గా ఫస్ట్ ఈ స్క్రిప్ట్ విన్న తర్వాత అనిపించి ఉంటుంది, ఓ మై గాడ్ ఇలా జరుగుతుందా, సో ఇలా ఉందా, ఇంత డార్క్ షేడ్ అనేది ఉందా, ఈ టెక్నాలజీలో మేబీ రావచ్చేమో అనే ఫీలింగ్ మీకు ఏమన్నా అనిపించిందా త్రూ అవుట్ ద షూటింగ్? ఇలాంటి టెక్నాలజీ రావాలంటే నేనైతే ఉండను ఆ టెక్నాలజీ వచ్చేటప్పటికి, అదైతే కాన్ఫిడెంట్గా ఉన్నాను. బట్ విన్నప్పుడైతే చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అంటే ఈ పాయింట్ అనేది ఈవెన్ దో సైన్స్ ఫిక్షన్, ఇట్స్ కంప్లీట్లీ ఫేక్, ఫాల్స్, బట్ ఏంటంటే ఆ థాట్ అలా ఉంటే ఎలా ఉంటుందని ఒక క్యూరియాసిటీ ఉంటుంది కదా. దట్ వాస్ ప్రిటీ ఇంట్రెస్టింగ్ వెన్ ఐ హెర్డ్ ద స్క్రిప్ట్. అండ్ నాకు మోర్ ఓవర్ ఏంటంటే ఐ థాట్ దట్ ఇది మల్టిపుల్ పీపుల్ కనెక్ట్ అవుతుంది అనుకున్నాను ఇలాంటి కాంటెంట్. లైక్ వెదర్ చిన్న పిల్లల నుంచి ఈవెన్ మా నాన్నమ్మ ఏజ్ వాళ్ళ వరకు I felt that anyone can watch this and they can relate to it, and to a certain point వరకు రిలేట్ అవ్వచ్చు అనిపించింది నాకు. ఓకే, అవును. అందరూ చాలా ఇంట్రెస్టింగ్ గా ఫస్ట్ ఇలాంటి వెబ్ సిరీస్ వచ్చినప్పుడు మేమంతా విలన్ ఎవరో తెలుసుకోవడానికి చాలా ఎక్సైటింగ్ ఉంటాం. ఫస్ట్ మీరు విలన్ అని తెలిసింది మాకు. అని మీరు అనుకోవచ్చు, మరి కాకపోవచ్చు కూడా అని అంటారు. అలా ఎలా మీరు ఏమో మరి నాకు అలా అంటే మీరు ట్రైలర్ చూసారా? చూసాను. అంటే లైక్ సంబోట్ నేను ఎలా ఫీల్ అయ్యానంటే విలన్, ఎందుకంటే మీ నాలెడ్జ్ ని ఇదంతా కూడా కొంచెం ఇందులో డార్క్ సైడ్ యూజ్ చేశారు కదా. సో ఆ కైండ్ లో నేను తీసుకున్నాను. అంటే మేము అలా చూపించాము ట్రైలర్. మరి అయితే అందులో కొంచెం ట్విస్ట్ అండ్ టర్నింగ్ లాగా, కొంచెం కాదు, there are lot of twist. నయన్ అంత మంచివాడు ఏం కాదులేదు. మంచివాడు వేరే వాడి లైఫ్ లో ఏం జరుగుతుందో సీక్రెట్ గా చూడాలనుకోడు. ఇంకొక అమ్మాయి అబ్సెషన్ అది కూడా ఉండటం అనేది మరి నేను అది కూడా మళ్ళీ ఆమెకు పెళ్ళైందని తెలిసిన తర్వాత కూడా అది. సో కొంచెం అంత మంచివాడు ఏం కాదులేదు. పెళ్ళైందని తెలిసిన తర్వాత మీరు అందులో నయన్ తోటి కొంత చిన్న అట్లా ఒక కెమిస్ట్రీ వస్తుంది. సో అది మేము రియల్ అనుకోవాలా, లేకపోతే ఏమన్నా అందులో కూడా ఏమన్నా ట్విస్ట్ ఉంటుందా? చాలా ట్విస్ట్. మీరు రియల్ అనుకుంటారో మీ ఇష్టం, ఫేక్ అనుకుంటారో మీ ఇష్టం. బట్ దెన్ అఫ్ కోర్స్ యూ విల్ హ్యావ్ అ రోలర్ కోస్టర్ రైడ్. మీరు ఇది చూసేటప్పుడు అయితే మీరు ఇప్పుడు నమ్మేస్తారు, సరే ఈ సిచ్యువేషన్ జరుగుతుంది, వావ్ ఇది బానే ఉంది, ఈమె బానే ఉంది, ఈయన బాలేడు అని. నెక్స్ట్ సిచ్యువేషన్ వచ్చేసరికి ఈమె బాలేదు, ఈయన బాగున్నాడు ఏంటి అని మీకు అంటే సీన్ కి మీకు అందరి మీద అభిప్రాయాలు మారుతూ ఉంటాయి అన్నమాట. సో బట్ ఎక్కడో మీకు కొంత ఫీలింగ్ యాజ్ ఎ గర్ల్ గా, ఫీమేల్ గా, ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియా కానీ టెక్నాలజీ చూసిన తర్వాత ఒక ఇన్సెక్యూరిటీ ఫీలింగ్ ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా మనల్ని తొందరగా చూస్తారు, ఎవరన్నా అబ్జర్వ్ చేస్తున్నారా అనే ఫీలింగ్. సో మీ రియల్ లైఫ్ లో కూడా అదేమన్నా ఫీల్ అయ్యారా ఆఫ్టర్ లిజనింగ్ టు దిస్? ఒక్కసారి ఇట్లా కనెక్ట్ అయ్యిందా? అంటే బేసికలీ యాజ్ బీయింగ్ అ ఉమెన్ ఆర్ బీయింగ్ అ గర్ల్, మీకు 360 degrees మీరు చూడకపోయినా మనకి ఏమంటారు కొంచెం యూ కెన్ గ్లాన్స్ ఇఫ్ పీపుల్ ఆర్ అబ్జర్వింగ్ ఆర్ నాట్, మనకు తెలుస్తుంది. అట్లాంటిది మన కళ్ళతోనే వేరే వాళ్ళు మన లైఫ్ని చూస్తున్నారు, ట్రాక్ చేస్తున్నారంటే ఇట్స్ స్కేరీ. ఒకవేళ అంటే ఇది జస్ట్ ఇట్ వాస్ అబౌట్ ది స్క్రిప్ట్ అండ్ ఎవ్రీథింగ్, కానీ రియల్ లైఫ్ లో జరుగుతుందా అంటే చాలా భయంగా ఉంటుంది. ఇట్స్ అ వెరీ డేంజరస్ సిచ్యువేషన్. మేబీ అలాంటి సిచ్యువేషన్ వస్తే కళ్ళు మూసుకున్నాడు వాళ్ళందరూ. చెప్పలేము, రావచ్చేమో, బికాస్ సైన్స్ ఇస్ బియాండ్ ఎక్స్పెక్టేషన్స్ అంటారు కదా. చెప్పలేము, బికాస్ ఇది ఇప్పుడు
ఆలోచనలోనే అంటే ఆలోచన తర్వాతే కదా సైన్స్ ని ఎక్స్పెరిమెంట్ స్టార్ట్ అవుతాయి, ఇంకా దాని లైఫ్ లోకి తీసుకొని వస్తారు. ఈ ఆలోచన can happen after ఎనీథింగ్ AI కెన్ coming. హ్యాపెన్ సీరియస్లీ. After AI coming. AI అవునవును. మనం నేను చేయనివి మాట్లాడుతున్నా చేసేస్తుంది. ఇప్పుడు సేమ్ నాలాంటి కాపీ AI ని ఇది చేసేస్తున్నారు, అండ్ అవును. AI ఇట్ టాక్స్ పీపుల్ విల్ థింక్ దట్ ఇట్ ఈస్ మీ. యూ Yeah. కెన్ నాట్. ఇప్పటి వరకు మనం చేయని అడ్వెంచర్స్ అన్ని కూడా ఏఐ చేపిస్తుంది మనతోటి. అవును నిజంగానే చాలా మందికి ఇట్స్ యునో డ్రీమ్ కమ్ ట్రూ సిచ్యువేషన్స్ అండ్ హ్యాపీ మూమెంట్స్ షేర్ చేస్తున్నారు, బట్ చాలా మందికి చాలా ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి, విచ్ ఇస్ వెరీ డేంజరస్ చెప్పాలంటే. అసలు అండ్ అలీ గారు ఫస్ట్ నేను మిమ్మల్ని ఏం అడుగుదాం అనుకున్నా అంటే మీకు ఏమన్నా చిన్నప్పుడు పోలీస్ అవ్వాలనే డ్రీమ్ ఏమన్నా ఉండేనా? నా లైఫ్ లో ఎప్పుడు లేకుండే. లేకుండే. నా పర్సనాలిటీ అలా సెట్ అయిందేమో, అందరూ పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ ఇస్తున్నారు. సో ఇదొక ట్రిక్ బాగుంది కదా, ఏది వద్దనుకోవాలి మనకు కావాల్సింది అది వస్తుంది ఆటోమేటిక్ గా. సో లైక్ మీకు అలా పోలీస్ క్యారెక్టర్స్ రెగ్యులర్ గా వస్తున్నాయి. అండ్ ఇందులో పోలీస్ క్యారెక్టర్ గా మీరు మరి నెగిటివ్ ఉన్నారా పాజిటివ్ ఉన్నారా ఎలా? నేను మీ తరపు ఉన్నా. మీరు ఇప్పుడు వీళ్ళిద్దరిని క్వశ్చన్స్ అడుగుతున్నారు కదా, నేను మీ తరపే ఉన్నా. ఓకే, మీరు అడిగిన క్వశ్చన్స్ నేను కూడా తెలుసుకోవాలనుకుంటున్నా. మొత్తం సిరీస్ నేను అదే చేస్తున్నా. సో ఇప్పుడు మీరు నా తరపు నుంచి క్వశ్చన్స్ అడుగుతున్నారు చూడు, అవునవును అది మంచిదే. ప్లీజ్ అడగండి. చెప్పట్లేదు వీళ్ళు. అయ్యయ్యో, ఫైనల్ గా మరి విలన్ ఎవరో తెలిసిందా, లేకపోతే మీరేమన్నా విలన్ అయ్యే ఛాన్స్ ఉందా? నేను తర్వాత చెప్తా. అవును, ఇక్కడ నాకు ఇంకో డౌట్, నయన్ గారికి మరి అందరినీ తెలుసుకుంటారు కదా, మరి పోలీస్ ఆఫీసర్ ఏదన్నా ఖరాబ్ చేసిరా అది కూడా ఆయన ఐస్ లో చూసి ఏమన్నా తెలుసుకున్నారా? ఏమో మేబీ ఎవ్రీథింగ్ ఏది రివీల్ చేయరు, అఫ్ కోర్స్ అది నాకు తెలిసింది. అండ్ మీ రోల్ గురించి అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదు ఆయనకి, అది అందుకే నా లైఫ్ చూడలేదు. నైన్కి నాకు కూడా నేను నీ గురించి అంటున్నా. అబ్బాయిల మీద ఇంట్రెస్ట్ లేదు ఆయన, కాబట్టి నా లైఫ్ చూడలే. ఓకే. అండ్ అదే మీ క్యారెక్టర్ ఇదంతా కూడా చూసినప్పుడు అఫ్ కోర్స్ పోలీస్ ఆఫీసర్ రోల్ అంటే ఓకే కొంచెం స్ట్రాంగ్ ఉండాలి, డిసిప్లైన్ ఉండాలి, ఇదన్నీ కామన్ థింగ్స్. బట్ ఇలాంటి స్టోరీ ఉన్నప్పుడు మీరు డెఫినెట్గా చాలా రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది, లేదా ఈ క్యారెక్టర్ కోసం ఇన్వెస్టిగేషన్ కోసం ఏం తెలుసుకోవాలి, ఇవన్నీ మీరు బిహైండ్ ద వర్క్ ఎలా? బిహైండ్ ద వర్క్ ఈ క్యారెక్టర్ కోసం నేను ఎక్కువ ఏం చేయలేదు, ఎందుకంటే ఆల్రెడీ నేను చాలాసార్లు పోలీస్ క్యారెక్టర్ చేసే ఉన్నాను. మళ్ళీ వైల్డ్ డాగ్ షూటింగ్ చేస్తున్నప్పుడు ఫిజికల్ యాక్టివిటీస్ అప్పుడు నేను చాలా చేశాను. ఇంకా నా రియల్ లైఫ్లో పోలీస్ వాళ్ళతో ఇంటరాక్షన్ నా రియల్ లైఫ్లో చాలా ఉంది. సో వాళ్ళు ఎలా ఉంటారు, ఎట్లా బిహేవ్ చేస్తారు, ఎట్లా మాట్లాడతారు, వాళ్ళ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏంటి నాకు కొంచెం తెలుసు. ఐ నో. ఓకే, అంటే డిపార్ట్మెంట్ గురించి తెలిసి ఉండొచ్చు, బట్ ఇట్లాంటి కేసెస్ గురించి మీరు చాలా రేర్గా విని ఉంటారు. ఈవెన్ పోలీసులు కూడా ఇటువంటి కేసు ఒకరు ఎవరో మన గురించి చూస్తారు అవి అనేది చూసుండరు ఇప్పటివరకు అలాంటి కేసెస్. నా దగ్గర ఇన్ఫర్మేషన్ వచ్చింది దట్ సంథింగ్ హ్యాపెండ్. నేను ఆ ఇన్ఫర్మేషన్ రీసెర్చ్ చేయడానికి ఇన్వెస్టిగేట్ చేయడానికి వెళ్ళాను. అక్కడ ఏం జరిగిందో నాకేం తెలీదు, నా ఇన్వాల్వ్మెంట్ లేదు. నా ఇన్వాల్వ్మెంట్ లేదు దీంట్లో. ఎవరో చూస్తున్నారా ఏం జరుగుతుంది నాకు తెలియదు. నేను ఇన్వెస్టిగేషన్ మాత్రమే చేస్తున్నా. సో అక్కడ వరకు నాకు నాలెడ్జ్. సో ఇన్వెస్టిగేషన్ లో భాగంగా మరి లైక్ మీరు మెల్లమెల్లగా డీప్ గా అడుగుతున్నారు. లాగేస్తున్నారు స్టోరీ. మేడం అసలు ఫస్ట్ ఎపిసోడ్ లో ఏం జరిగిందంటే ఫస్ట్ ఓపెన్ చేస్తే స్టార్ట్ చేయమంటారా? వెరీ ఇంట్రెస్టింగ్ కదా. అవును, అసలు పోలీసుకి కూడా తెలియకుండా అసలు ఫస్ట్ మీకు ఏం జరిగిందో తెలియకుండా సినిమా షూటింగ్ చేయించారు, అది ఇంట్రెస్టింగ్ గా ఉంది. నేను ఒకటి ఏం తెలుసుకున్నానంటే, ఒకవేళ నేను ఇన్వెస్టిగేషన్ మొత్తం చేసి మొత్తం ఇప్పుడు తెలుసుకుంటే వీళ్ళు సీజన్ 2 మళ్ళీ చేయరు. ఇక్కడతోనే మా రెమ్యునేషన్ ఆగిపోతుందని నేను మొత్తం ఇన్వెస్టిగేషన్ చేయాలి, ఆపేసిన. అంటే మాకు హింట్ ఇచ్చారు సీజన్ 2 ఉంటుందని. ఓ మై గాడ్, ఇప్పుడే మాకు ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అయింది, ఏమైతుందో తెలియదు. అండ్ వరుణ్ గారు, లైక్ ఇప్పుడు లేడీ డైరెక్టర్తో వర్కింగ్ అనేది లైక్ ఈ విజన్ ఉన్నప్పుడు డెఫినెట్లీ స్క్రీన్ ప్లే అనేది చాలా కష్టంగా ఉంటుంది. సో ఇవన్నీ కూడా మీరు డిస్కస్ చేసినప్పుడు మీకు మీ ఎక్స్పీరియన్స్ కానీ అవన్నీ ఎలా అనిపించినాయి మీకు? యా, అంటే స్క్రీన్ ప్లే కష్టంగా స్క్రీన్ ప్లే కష్టంగా అంటే అలా ఆవిడ చాలా క్లారిటీగా చెప్పారండి. అంటే విత్ స్క్రీన్ ప్లే విత్ క్లిఫ్ హ్యాంగర్స్తో కూడా ఏ ఎపిసోడ్ ఎక్కడ ఎండ్ అవుతుందో అనే అంత క్లారిటీ కూడా ఆవిడకి when she narrated the story to me, నాకు ఆవిడకి మొత్తం చాలా క్లారిటీగా ఉన్నారు. అండ్ ఆవిడలో ఉన్న ఎక్సైట్మెంట్ అండ్ ఎంతూజియాజం నాకు చాలా బాగా నచ్చింది. అండ్ మోర్ దెన్ ఎనీథింగ్ ఆవిడ కథ మీద ఉన్న క్లారిటీ నాకు చాలా బాగా నచ్చింది. స్వాతి గారు నాకు స్టోరీ చెప్పినప్పుడు ఇలాంటి ఒక సైన్స్ ఫిక్షన్ తీసుకుని హౌ కన్విన్సింగ్ షీ మేడ్ ఇట్ సౌండ్. ఎందుకంటే యూజువల్గా ఇలాంటిది చెప్తే ఎలా అసలు అనుకుంటారు, బట్ మీరు ఈ నయనం చూస్తే ఎక్కడ ఇది ఆర్టిఫిషియల్ అనేది ఎక్కడ మీకు కనిపించదు. ఇట్ విల్ సీమ్ వెరీ న్యాచురలీ.
యునో యుల్ కమెంట్ ఈ నయన్ అనే ఒక వాడి ప్రపంచంలోకి, అంటే మాధురి ప్రపంచంలోకి, విలనిజం ఫీల్ అవుతాం. ఈ కార్పొరేట్ యుల్ గో ఇంటూ లైక్ యుల్ ఓన్ ద క్యారెక్టర్స్ అనిపిస్తుంది ఈవెన్ ఇన్ ఇలాంటి ఒక డిజైన్ చేసుకున్న స్టోరీలో కూడా. ఓకే. Yeah. అంటే ఈ స్టోరీ విన్న తర్వాత రియల్ గా మీరు కూడా కొంచెం ఆ నయన్ క్యారెక్టర్ రియల్ లైఫ్ లో కూడా ఏమన్నా ఇంప్లిమెంట్ చేశారా? లైక్ ఓకే ఏదన్నా నాకు కూడా ఇలా తెలుసుకుంటే బాగుంటుంది అనే ఫీలింగ్ ఏమన్నా వచ్చిందా? అస్సలు రాలేదండి. లేదా అందులో కొంత వద్దు కూడా కూడా. లేదంటే అంటే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు, స్పెక్స్ తీసుకొని ఇవ్వలేదు. తీసుకోవడానికి ఇవ్వలేదు. ఇవ్వలేదు. అండ్ అవి రియల్ గా క్రియేట్ అయ్యి ఉంటే ఇంకా అసలు వేరేలా ఉండేదేమో. లేదు, షార్ట్ కట్ అవ్వగానే వాళ్ళు తీసేసుకునేవాళ్ళు. ఎక్కడ వేరే వాళ్ళ లైఫ్ లో తొంగి అండ్ అంటే రియల్ గా ఒకసారి షూటింగ్ తర్వాత మీరు అన్నారు కదా వితిక గారితో ఇట్లా వెళ్ళి షేర్ చేసుకోవడం, ఆ ఎక్సైట్మెంట్ ఇదంతా కూడా లైక్ ఇదే డిఫరెంట్ బిహేవియర్ ఇంట్లో కూడా ఏమన్నా బిహేవ్ చేశారా? కొడతారండి చెప్పిపోయింది అదే. ఏయ్. ఫస్ట్ బయటికి వెళ్ళు, నార్మల్ అయిరా. మెథడ్ యాక్టింగ్ అక్కడే మర్చిపోయి ఇంటికి రాదు. ఫస్ట్ బాగుంది, మొత్తం అంతా కూడా మిమ్మల్ని క్లీన్ చేసిన తర్వాత ఇంట్లోకి రానిస్తారు. అవును, ఆఫ్ కోర్స్. ఆ సినిమా మన ఈ సిరీస్ చేసినప్పుడు గురుగారు మొత్తం మాలలో ఉండే, ఓ సో అటువంటి ఆలోచన రాలేదు. చాలా కంట్రోల్డ్ గా ఉండడానికి ఒక మంచి స్కోప్ వచ్చింది. లేకపోతే మీలో మేబీ ఎక్కడో తెలియని ఒక నయన్ బయటకు వచ్చేవాళ్ళు. అయ్యో అట్లా అదైతే లేదంటారు. From the very ఛాన్స్ first day కదా మళ్ళీ Very first అదే వాళ్ళ- సెకండ్ డే అనుకుంటా. Second day. అమ్మో, అంటే చాలా ఎమోషనల్ గా మీరు ఎంత బ్యాలెన్స్డ్ గా ఉండాలి, అటు సైడ్ ఏమో చాలా కామ్ గా ఉండాల్సి వస్తుంది. ఇదేమో యాక్టింగ్ చేసేటప్పుడు Yeah. మళ్ళీ క్రుయాలిటీ అనేది బయటికి తీసుకురావాలి. ఎలా పాసిబుల్ అయింది అసలు మీకు? ఎందుకంటే ఇంతకుముందు మీరు చాలా చేసిన క్యారెక్టర్స్ అన్ని విరాజీ కావచ్చు, అండ్ మీరు రాచరికంలో కూడా చాలా అంటే వరుణ్ గారు ఇలా వైల్డ్ పర్ఫార్మెన్స్ కూడా ఇస్తారా అనే ఫీలింగ్ వచ్చింది అనమాట. సో వీటన్నిటికీ మీకు మెయిన్గా ఏది బూస్టప్ ఇస్తుంది? ద స్టోరీ అండ్ ద క్యారెక్టర్. అంత సింపుల్ గా అంతే కదండి మరి, అయిపోయింది, ఆబ్వియస్ గా అవును. లైక్ దట్స్ ద మెయిన్ థింగ్. ఒక కథ బాగుండి ఒక క్యారెక్టర్ బాగుందంటే అది తెలియకుండానే ఇట్స్ డ్రైవింగ్ ఫోర్స్ యునో అది. అవును. Yeah. మీరు వైడ్ రేంజ్ ఆఫ్ ఎక్స్పీరియన్సెస్ చూసారు అండ్ ఆడియన్స్ ని కూడా చూసారు, ఆడియన్స్ Yeah. లవ్ ని. సో ఈ జర్నీని అంతా మీరు ఎలా డిఫైన్ చేయగలరు? ఐఎమ్ హ్యాపీ, ఫస్ట్లీ గ్రేట్ఫుల్ దట్ దేవుడు నన్ను చూస్ చేశారు ఇట్లాంటి లైఫ్ కోసం. సో నేను పుట్టింది బాంబేలో, పెరిగింది బెంగళూరులో, వర్క్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ, అండ్ ఆల్సో ఐ హ్యావ్ వర్క్డ్ ఇన్ చెన్నై. సో అన్ని లాంగ్వేజెస్ తెలుసుకోవడం ఈజ్ ఆల్సో లక్కీ. అంటే ఇంకా నాకు చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. నా ఫస్ట్ ఇంటర్వ్యూస్ అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను నేను. అక్కడ మాట్లాడే ఇంగ్లీష్ కచ్చపక్క తెలుగులో తెలుగు కొన్ని వర్డ్స్ ఇంటల్ చేసి మాట్లాడుకునేదాన్ని. ఇప్పుడు అంత ఫ్లూయెంట్గా మాట్లాడుతుంటే నాకే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. అండ్ ఐమ్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్. అంటే ద జర్నీ ఐ హ్యావ్ లివ్డ్ అండ్ ద జర్నీ ఐమ్ లివింగ్ నౌ. మూవీస్ చేశాను, ఫస్ట్ మోడలింగ్తో నా కెరియర్ స్టార్ట్ చేశాను. ఏంటి ఇంతే హైట్ ఉన్నావు, మోడలింగ్ ఏంటి అన్నారా స్టార్ట్ చేసావు అంటే మిమ్మల్ని? ఎస్ నో చాలా మంది ప్రోత్సహించారు. ఇంకా యు ఆర్ యాక్చువల్లీ నాట్ మెంట్ ఫర్ మోడలింగ్, యు ఆర్ మెంట్ ఫర్ యాక్టింగ్ అని చెప్పి చాలా మంది సపోర్ట్ చేశారు. Okay, అండ్ okay. లైక్ ఫ్రమ్ దేర్ నేను మూవీస్లో కొంచెం ఎంటర్ అయ్యా. అలా కొంచెం మూవీస్ ఒక 2-3 మూవీస్ చేసిన తర్వాత ఐ కేమ్ ఇన్ టు సీరియల్ నాకు నా లైఫ్ ఇచ్చింది. దెన్ కేమ్ బిగ్ బాస్, దట్ గేవ్ మీ మై ఐడెంటిటీ. సో నౌ ప్రియాంక కాల్ మీ, ఎవ్రీబడి కాల్స్ మీ ప్రియాంక, నన్ను ప్రియాంక జైన్ అని పిలుస్తారు. అండ్ ఇప్పుడు నేను చాలా రోజుల నుంచి చాలా మంది అడుగుతుండేవాళ్ళు దట్ సీరియల్స్ చేయట్లేదా అండి అది ఇది అని. సీరియల్స్ చేసేటప్పుడు అంటే నాకు ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్. అది మీరు ఆ రోల్లోనే ఉండిపోతాం కదా. అఫ్ కోర్స్ ఐ రెస్పెక్ట్, నేను ఎక్కడి నుంచి వచ్చాను ఎప్పటికీ మర్చిపోను. బట్ దెన్ ఇప్పుడు కొంచెం వేరే ట్రాక్ మార్చాల్సిన అంటే టైం వచ్చింది కాబట్టి ఇంకా మార్చాను. అండ్ ఐఎమ్ గ్లాడ్ నయనం వచ్చింది నా లైఫ్లో. సో ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్. అండ్ యాక్టింగ్ కూడా ఇదంతా పర్ఫామ్ చేయడం చాలా డిఫరెంట్గా ఉండొచ్చు Yeah. కదా. లైక్ సీరియల్స్లో చేసినప్పుడు అండ్ సిరీస్కి ఒకలాగా ఉంటుంది, 70mm ఒకలాగా ఉంటుంది Yeah. మనకి. సో ఇవన్నీ కూడా మీరు ఎలా ప్రాక్టీస్ చేసేవారు? యాక్చువల్లీ దీనికి ఒకలాగా దీనికి ఒకలాగా అనేది ఏం లేదు. ఐ విల్ నెవర్ డిఫరెన్షియేట్. నాకు ఎప్పుడు కూడా యాజ్ అన్ యాక్టర్ క్యారెక్టర్లో మీకు క్యారెక్టర్కి ఏం అవసరం అనేదే ఈజ్ వాట్ ఈస్ యాక్టింగ్ దట్ యూ డూ దేర్. సో క్యారెక్టర్కి ఎప్పుడు ఏం అవసరం ఉంటుంది అది కనుక్కొని మనం అది చేస్తాము తప్పితే దీనికి సపరేట్గా యాక్టింగ్ ఉంది, దీనికి దెర్ ఇస్ నో నో యాక్టింగ్ స్కూల్ దట్ టీచర్స్ సీరియల్ యాక్టింగ్ వేరేలాగా చేయాలి అండ్ మూవీ యాక్టింగ్ వేరేలాగా చేయాలి. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దాట్. ఇట్ వాజ్ ఆల్ వెరీ నైస్. ఇన్ఫ్యాక్ట్ డైలాగ్స్ చెప్పేటప్పుడు కానీ అదంతా నేను ఐ డెంట్ థింక్, నాకు స్క్రిప్ట్ కూడా ముందు ఇచ్చేశారు. బట్ దెన్ వీ యూస్ టు నెవర్ మగప్ లైన్స్ అండ్ ఆల్.
చూసుకున్నాము, ఆ క్యారెక్టర్లో ఉన్నాం కాబట్టి మనకు అర్థమైపోయింది. ఇంకా 2-3 టైమ్స్ గ్లాన్స్ చేసేసుకున్నాము. వెళ్ళి వెంటనే ఈ సీన్స్ ఉన్నాయి ఈరోజు, వాళ్ళు పాపం చాలా ప్రిపేర్డ్గా వచ్చేవాళ్ళు అందరూ టీం కూడా. సో వీ యూస్ టు గ్లాన్స్ ఇట్. ఒక 2-3 టైమ్స్ చూడాలంటే, ఒక పెద్ద సీన్ ఉంది, చాలా మూమెంట్స్ ఉన్నాయంటే వీ యూస్ టు గ్లాన్స్ అండ్ వీ యూస్ టు డూ ఇట్ ఇమీడియట్లీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టేక్స్ all of us have done in single take. So I'm very proud of the crew and everybody. చాలా స్మూత్ గా జరిగింది షూటింగ్ అయితే. సో ప్రాబబ్లీ అందరికి మెయిన్ థింగ్ ఏంటంటే కంటెంట్ నచ్చింది బాగా. సో దాంట్లో నుంచి అందరూ ఇన్వాల్వ్ అయిపోయారు, అది అర్థమవుతుంది. అండ్ అలీ గారు అదే కంటెంట్ ప్రకారం చూస్తే, సో యాజ్ యూ సెడ్ మనకి కూడా ఇంట్లో లేడీస్ ఉంటారు, గర్ల్స్ ఉంటారు, మన పాప ఉంది. సో ఇలాంటి వరల్డ్ ఒక టెక్నాలజీ అనేది కొన్నిసార్లు రాంగ్ వేలో యూస్ చేస్తున్నప్పుడు హౌ డూ యూ ఫీల్? ఈ స్టోరీ విన్నాక మీకు మైండ్లో ఏదన్నా సమ్ ట్రిగర్ అవ్వచ్చు? ఈ స్టోరీ విన్నప్పుడు అయితే ది స్టోరీ ఈజ్ నాట్ యాక్చువల్, రియల్ గా ఇలా ఎప్పుడు జరగలేదు, జరగదు, జరగకూడదు కూడా, అసలు జరగదు. అది ఇట్ ఈస్ ఇంపాసిబుల్. అట్లీస్ట్ నౌ ఇన్ అవర్ ప్రెజెంట్, ఇన్ అవర్ టిల్ వి ఆర్ అలైవ్, ఐ డోంట్ థింక్ సంథింగ్ లైక్ దిస్ గోయింగ్ టు హ్యాపెన్. సో ఈ కథ చెప్పినప్పుడు నాకు ఓకే, పాయింట్ ఇంట్రెస్టింగ్ అనిపించింది, ఆ ఎగ్జిక్యూషన్ చాలా బాగుంది, స్టోరీ బాగా ఇంట్రెస్టింగ్ గా ఉంది, జనాలకి స్టోరీ చెప్తే చాలా బాగుంటుందనే ఈ మైండ్ సెట్లో ఈ మైండ్ ఉంది. కానీ దీంట్లో సంథింగ్ రాంగ్ విల్ హ్యాపెన్ ఇన్ అవర్ సొసైటీ అనేది థాట్ ఇక్కడ రాలేదు. బట్ రియల్ లైఫ్లో మీరు ఏదన్నా లైక్ ఇట్లాంటి డైరెక్ట్ అంటే వేరే వాళ్ళని డైరెక్ట్గా చూసిన సిచ్యువేషన్ లేకపోవచ్చు కానీ, బట్ హిడెన్ కెమెరాస్ పెట్టడం హోటల్స్లో కానీ ఇవన్నీ మీరు రెగ్యులర్గా ఫేస్ చేస్తూ ఉంటారు. లైక్ ఎక్కడికి వెళ్ళినా సేఫ్ ఉంటుందా లేదా అనేది మీకు అందరికీ ఎక్కువగా ఇష్యూ ఉంటుంది. సో అలాంటి ఎక్స్పీరియన్స్ ఎప్పుడు అవ్వలేదా మీకు రియల్ లైఫ్లో? రియల్ లైఫ్లో అట్లా సీసీటీవీ కెమెరాస్ పెట్టడం అట్లాంటి ఎక్స్పీరియన్స్ అవ్వలేదు. కానీ బట్ మేము మన ప్రైవేట్ ప్లేస్లో ఉన్నప్పుడు, ప్రైవేట్ స్పేస్లో ఉన్నప్పుడు ఎవరో ఎక్కడి నుంచి హిడెన్గా ఫోన్ తీసుకొని కెమెరా రికార్డ్ చేయడం అట్లాంటివి చాలాసార్లు జరిగింది. వీఆర్ ఇన్ అ ప్రైవేట్ స్పేస్, వీఆర్ విత్ అవర్ ఫ్యామిలీ, వీఆర్ విత్ అవర్ ఫ్రెండ్స్, వీఆర్ విత్ సమ్వన్, వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ పబ్లిక్. అప్పుడు దూరం నుంచి ఎవరో అడిగి ఫోటోస్ తీసుకోవడం చాలా డిఫరెంట్గా ఉంటుంది, దూరం నుంచి కెమెరా పెట్టి మెల్లగా ఇట్లా తీయడం చాలా డిఫరెంట్గా ఉంటుంది. అట్లా చాలాసార్లు జరిగింది. But when I am with my family, I usually like traveling. So whenever I am going traveling and anything, I have an habit of just looking around. ఒక్కసారి నేను లుక్ అరౌండ్ చేస్తా. దట్ ఈస్ ఫర్ అవర్ సేఫ్టీ. ట్రూ అది అవసరం కూడా మనకి, ఆఫ్ కోర్స్. అండ్ సేమ్ అదే సిచ్యువేషన్ మీకు ఒక్కసారి వచ్చింది కూడా కదా వరుణ్ గారు, లైక్ మీరు ఒకసారి క్యాసినోకి వెళ్ళినప్పుడు ఎవరో మీ ఫోటో తీసి వితిక గారికి పంపడం, లైక్ ఇదంతా విన్న తర్వాత వామ్మో ఈ ఫోన్లో ఉండకపోతే బాగుండు అనిపించిందా? జరిగింది, అది క్రేజీ స్టోరీ. నాకు కూడా జరిగింది ఒకసారి. నాకేం జరిగిందంటే, నేను షూటింగ్లో ఉన్నా, అది నిజంగా నేనేం షూటింగ్లో ఉన్న దారిలో నేను అక్కడ నుంచి బయట పోతున్నప్పుడు మా ఫ్రెండ్ కొద్ది టైం కోసం ఇటు వస్తే బాగుంటుంది కదా అన్నాడు. నేను వస్తారా 15 minutes వస్తా వెళ్ళిపోతా అని చెప్పిన. క్లబ్లో ఉండేది. ఐ డెంట్ వాంట్ టు గో దేర్, ఇట్ వాజ్ ఆల్ జెన్యూన్. అక్కడ ఏమైందంటే ఎవరో హిడెన్గా అలా కెమెరా ఫోటో తీసి స్టోరీ పెట్టారు. స్టోరీ పెట్టి నన్ను ట్యాగ్ చేశారు. ఇప్పుడు నేను అప్పుడప్పుడే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చాను కదా, మా ఫ్యాన్ పేజెస్ ఉన్నారు కదా, ఆ ఫ్యాన్ పేజెస్ అక్కడ నుంచి ఆ ఫోటో తీసేసుకున్నాను. అయ్యో. సో అటు తిరిగి మా వైఫ్ దగ్గరికి వచ్చింది. నేను ఆరో చేసుకునే షర్ట్ అది. అక్కడ ఉన్నావు దొరికిపోయారు. లైక్ మీకు కూడా అనిపించింది అబ్బా ఫోన్ అసలు లేకపోయి ఉంటే ఎంత బాగుండేది, అసలు ఫోన్ అంటే నేను టెక్నాలజీ ఇస్ గెటింగ్ వైడర్, ఇట్ ఇస్ గెటింగ్ వైల్డర్, మోర్ దెన్ వైడర్, అండ్ ఇట్ ఇస్ గెటింగ్ వైల్డ్. అవును, టెక్నాలజీ ఇస్ మేకింగ్ పీపుల్ లేజీ. ఆఫ్టర్ 105 days without technology, అంటే వితౌట్ ఫోన్, నేను బయటకు వచ్చి చూస్తే ఒక విచిత్రంగా ఏలియన్ కి ఏదో చేతికి ఇచ్చినట్టు అనిపించింది. ఐమ్ లైక్ వాట్ ఇస్ దిస్, ఐ హావ్ నెవర్ సీన్ దిస్ డివైస్ అన్నట్టు అనిపించింది. ఐ మీన్ వి ఆర్ సో యూస్డ్ టు ఇట్, సో ఇంటూ ఇట్. ఇక అన్ని అందులోనే కదండి. కానీ నాకు లైఫ్ ఎవ్రీథింగ్ ఇస్ ఇన్ ద ఫోన్. అది లేకుండానే లైఫ్ ప్రశాంతంగా అనిపించింది. I recently saw an app where ఒక మనిషి బతుకున్నప్పుడు, లెట్ ఇట్ బి ఎనీవన్ ఆఫ్ యువర్ ఫ్యామిలీ, వాళ్ళు దాంట్లో చూసి కరెక్ట్ ఒక 3 minutes ఆఫ్ ద సెల్ఫ్ వీడియో రికార్డ్ చేస్తే, 3 minutes ఆఫ్ ద సెల్ఫ్ వీడియో రికార్డ్ చేస్తే, ఒకవేళ వాళ్ళు చనిపోయిన తర్వాత ఆ యాప్ మొత్తం దాన్ని ప్రాసెస్ చేసి ఒక మనిషిలాగా మీ ముందు పెడుతుంది. అది ఇట్ విల్ కమ్యూనికేట్ విత్ యూ. ఓ మై గాడ్, యు వర్ టెల్లింగ్ ఐ యామ్ గెటింగ్ goosebumps. కమ్యూనికేట్ విత్ యూ లైక్ if your mother or someone passed away, she exactly talks like your mother, same body language, same everything it is done. ఓ మై గాడ్. అంటే ఇది దీన్ని పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్ తీసుకోవాలో కూడా అర్థం కాకుండా ఉందన్నమాట. చాలా అంటే ఓకే, పాజిటివ్గా వాడే వాళ్ళకి అఫ్ కోర్స్ కొంచెం ఈ మధ్య వెడ్డింగ్ షూట్స్ చేసినప్పుడు లేని వాళ్ళు అదే ఓకే ఏఐ యూస్ చేసి ఒక మెమరీ ఎమోషన్ ఇస్తుంది. బట్ రియల్ లైఫ్లో అది కొన్నిసార్లు టాక్స్, కాయిన్ కి 2 sides. Two sides.
రైట్. That's what. అండ్ ఈ It is నయనం getting wider and wilder. యా కరెక్ట్ సో ట్రూ. అవును. అండ్ రియల్ లైఫ్లో జరగకుండా బట్ అందరూ కూడా బాగా రియలిస్టిక్గా ఎంజాయ్ చేసే ఈ నయనం గురించి మీరందరూ మన ఆడియన్స్కి ఏమేమి చెప్పాలనుకుంటున్నారు? నయనం డిసెంబర్ 19th ప్రీమియర్ అవుతుంది అండ్ మేమందరం చాలా ఇష్టపడి చాలా ప్యాషన్తో ప్రేమతో ఇది చేసాము అండ్ ఐ హోప్ దట్ మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా. అండ్ డిసెంబర్ 19th అట్ ద కంఫర్ట్ ఆఫ్ యువర్ ఓన్ హోమ్స్, మీ ఇంట్లోనే కూర్చొని మీరు మీ ఫ్యామిలీ మీ ఫ్రెండ్స్ అందరితో చూడొచ్చు. సో డిసెంబర్ 19th నయనం చూసి నాకు మా టీం మొత్తాన్ని మీరు సపోర్ట్ చేసి మీ లవ్ చూపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. అఫ్ కోర్స్ అంటే ఈ నయనాన్ని మా నయనంతో అక్కడికి మీరు ఏం చేస్తారంటే సిరీస్లో చూస్తాం అనమాట G5లో. అండ్ వాట్ యూ వాంట్ టు సే అంటే మీ రోల్ గురించి, మీ కొత్త జర్నీ గురించి? మాధవిని, డాక్టర్ నయన్ని అండ్ హరీష్ చంద్ర గారిని చూసి మీరందరూ ఏం ఆలోచిస్తున్నారో అదంతా కామెంట్స్లో అఫ్ కోర్స్ మా సోషల్ మీడియాస్ త్రూ తెలియచేయండి. సో దట్ వీ నో అబౌట్ యూ. యూ కెన్ ఆల్సో మేక్ యువర్ ఓన్ వీడియోస్. బట్ డిసెంబర్ 19th నయనం అని మా వెబ్ సిరీస్, క్రేజీ వెబ్ సిరీస్తో వచ్చేస్తున్నాము మీ అందరి మైండ్ బ్లాక్ చేయడానికి. సో ప్లీజ్ వాచ్ దెమ్ ఆన్ యువర్ ఓన్ యునో విత్ యువర్ ఓన్ ఫ్యామిలీ అట్ యువర్ ఓన్ స్పేస్ అండ్ ఎంజాయ్ చేయండి. రైట్. థ్యాంక్ యూ. అండ్ అలీ గారు, మీరు మరి పోలీస్ ఆఫీసర్ లాగా ఏమన్నా సస్పెన్స్ ఇస్తారా మా ఆడియన్స్కి? సస్పెన్స్ ఏమి ఇవ్వనులే, నాకే తెలీదు. నాకే తెలీదు, మీరు కూడా తెలుసుకోండి. చెప్పకుండా చాలా చెప్పేసారు. మీరు కూడా తెలుసుకొని పని చేద్దాం, మనం అందరం కలిసి ఈ నయనం చూద్దాం, అసలు ఏం జరిగిందో కథలో మనం చూసుకుందాం. మీరు కూడా కొంచెం అవును. ఇన్వెస్టిగేషన్ కి ఏమైనా కొంచెం పాయింట్స్ investigate తెలిస్తే చేసే నాకు point నాకు ఇస్తే చెప్పండి. కొంచెం అవును, బాగుంటది. మీరు చూడాలి కదా. చూసి ఏమన్నా పాయింట్స్ చెప్పండి. సీజన్ 2 లో చెప్పండి. అడుగుతాను వాళ్ళని. అసలు ఏం జరిగిందో నేను కూడా చూస్తా. ఒక్కసారి ఆ స్పెక్స్ నాకు ఇస్తే నేను 4 minutes చూసుకుంటా ఏం జరిగిందో. అరే అవును, ఆ స్పెట్స్ తీసుకురావాల్సింది సో కదా. జోక్స్ అపార్ట్, ఐ నెవర్ కమ్ అవుట్ టాక్ అబౌట్ మై ప్రాజెక్ట్స్ ఐ హావ్ డన్. ఐ డోంట్ ఫీల్ కాన్ఫిడెంట్ ఇనఫ్. నాకు ఎందుకో తెలీదు, నేను ఎప్పుడూ ఇంతసేపు నేను మాట్లాడలేదు. ఓన్లీ మీ రోలే మాట్లాడుతుంది అంటారు. ఏమో నాకు తెలీదు, నేను ఎప్పుడూ అట్లా చేయను. కానీ ఈ ప్రాజెక్ట్ మీద నాకున్న కాన్ఫిడెన్స్తో నేను చెప్తున్నా, యు ఆర్ గోయింగ్ టు 100% లవ్ ద సిరీస్ సూపర్. and everybody's performance is going to be amazing. The story is going to be amazing. The RR is amazing. Let's not forget our DOP Shoaib Garu. He's done an amazing job. ఇందాక నేను చెప్పినట్టు మంచి క్వాలిటీ అవుట్పుట్ తీస్తున్న కెమెరామ్యాన్స్ చాలామంది ఉన్నారు మన ఇండస్ట్రీలో. కానీ మనకి ఇచ్చిన షార్ట్ పీరియడ్ ఆఫ్ టైంలో ఇంత గుడ్ క్వాలిటీతో ఒక ప్రాజెక్ట్ని తీయడం, హ్యాట్స్ ఆఫ్ టు హిమ్. And I do not think, no, 100% we did not go even one day overboard. నాకు ఇనిషియల్ డేస్లో ఇన్ని డేస్ మీకు వర్కింగ్ డేస్ ఉంటుందని చెప్పారు, దానికి ఒక్క డే ఎక్కువ కాలేదు, ఒక్క డే తక్కువ కాలేదు. కరెక్ట్. So that was the, we are all waiting కానీ for. మెయిన్ ప్రాబ్లం ఏంటంటే అన్ని డేస్ వర్క్ చేసినా మీకు అసలు ఏమీ రివీల్ చేయలేదు. కానీ నాకు తెలుసు, నేను మీకు చెప్పట్లేదు. ఓహో, అది మ్యాటర్, అది దా మ్యాటర్. So, we are all waiting for December 19th. I am waiting for December 19th to show you guys the project. మీరు చూసి మా ఎగ్జైట్మెంట్స్ ని మీకు సోషల్ మీడియాలో ఇక నెక్స్ట్ స్టార్ట్ అవుతుంది. we're just waiting to know your response. అఫ్ కోర్స్, అసలు ఆ మీ response ఎగ్జైట్మెంట్ కోసం అంతా మేము మీకు wait తెలిసిపోతుంది. ఇక వస్తారు వెంటనే మన మీమ్ పేజెస్ కదా, లేకపోతే డార్క్ వాళ్ళు అరే ఇదేంట్రా మన గురించి చెప్తున్నట్టుంది అని అనుకుంటారు వాళ్ళ బిహేవియర్. సూపర్. అండ్ కంగ్రాచులేటింగ్ టీమ్. అఫ్ కోర్స్ అది అందరినీ బాగా ఎగ్జైట్ చేస్తుంది. అండ్ మా రిక్వెస్ట్ ఏంటంటే సీజన్ 2 చాలా లేట్ చేయకుండా రిలీజ్ చేస్తే మీకు ఆ ఫ్రస్ట్రేషన్ కానీ ఆ ఎంతూజియాజం కానీ అలానే కొంచెం ఎక్కువసేపు ఉంచుకోలేం కాబట్టి సీజన్ 2 తొందరగా రిలీజ్ చేయాలి. ఆడియన్స్ హ్యావ్ టు డూ దేర్ పార్ట్ నౌ. Right. సో Yes. మీరు ఎంత మంచిగా దీన్ని సక్సెస్ చేస్తారో అంతే ఫాస్ట్ గా మేము సీజన్ 2 తో వచ్చేస్తాము. రైట్. సూపర్. అంటే అసలు చాలా ఇంట్రెస్టింగ్ తో సిరీస్ అయితే మనకి డిసెంబర్ 19th Z5 లో వస్తుంది. సో మీ ఫ్యామిలీతో చూసేయండి. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ NTV.